నేను హై స్కూల్ 10వ తరగతి చదువుతున్నప్పుడు ఒకరోజు ఉదయాన్నే విపరీతమైన జ్వరంతో నిద్రలేచాను. అది గమనించిన మా అమ్మ నన్ను ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోమని చెప్పింది. కానీ ఆ రోజు నాకు ముఖ్యమైన పరీక్ష ఉండడంతో స్కూల్కి వెళ్తానని చాలాసేపు మారం చేశాను. కానీ మా అమ్మ వినిపించుకోలేదు. అవసరమైతే జ్వరం తగ్గాక స్కూల్కి వచ్చే ప్రిన్సిపాల్తో నేను మాట్లాడతానని సర్ది చెప్పింది. దాంతో ట్యాబ్లెట్స్ వేసుకుని సోఫాలోనే నిద్రపోయాను. సరిగ్గా మధ్యాహ్నం 3 అయ్యేసరికి నాకు మెలకువ వచ్చింది. అంటే సుమారు 10 గంటల పాటు నేను నిద్రపోయాను. అప్పటికి నాకు జ్వరం పూర్తిగా తగ్గింది. దాంతో నేను స్కూల్కి వెళ్తానని, కొన్ని క్లాసులకైనా అటెండ్ అయినట్లుంటుంది కదా అని మళ్ళీ మా అమ్మను బ్రతిమాలాను. ఈసారి తను అంగీకరించింది. చివరికి నేను స్కూల్ క్యాంపస్లో అడుగుపెట్టేసరికి నా క్లాస్మేట్స్ చాలామంది క్లాస్ రూమ్ బయట ఉన్నారు. వాళ్ళంతా నన్ను చూసి ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగారు. ఇంటి నుంచి. ఉదయం నుంచి జ్వరం, అందుకే ఉదయం రాలేకపోయాను అని చెప్పాను. అంతా వింతగా చూశారు. కొందరైతే అదేంటి నువ్వు ఫస్ట్ అవర్ నుంచి ఇక్కడే ఉన్నావు కదా అని అడిగారు. ఆశ్చర్యపోయాను. మా టీచర్స్ కూడా అదే మాట చెప్పారు. ప్రతి ఒక్కరూ నన్ను ఆ రోజు స్కూల్లో మొదటి అవర్లో క్లాస్కి రావడం చూశానని అనడంతో నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. సాధారణంగా నాకు మొదటి బెంచీలో కూర్చునే అలవాటు ఉండడంతో వాళ్ళు పొరబడే అవకాశం లేదని తేలింది. అయితే ఆ సమయంలో క్లాస్కి అయితే వచ్చాను, కానీ యాక్టివ్గా లేనట. ఫస్ట్ అవర్లో నాతో కొందరు మాట్లాడడానికి ట్రై చేస్తే నేను మాట్లాడలేదని, చాలా గంభీరంగా ఉన్నానని గుర్తు చేసుకున్నారు. నేను మా ఇంట్లో నిద్రపోతే ఇక్కడికి ఎలా వచ్చాను అనేది నాకు ఏమాత్రం అర్థం కాలేదు. ఎంతసేపటి క్రితం కనిపించాను, ఎక్కడెక్కడ తిరిగాను అంటూ నా స్నేహితుల్ని చాలా ప్రశ్నలు వేశాను. చాలాసేపు క్లాసులో ఎవరితోనూ మాట్లాడకుండా కూర్చున్నా. తర్వాత క్లాస్ పూర్తయ్యాక ఎప్పట్లానే బుక్స్ లాకర్స్ దగ్గరకు వెళ్ళాం. ఆ తర్వాత నుంచి నువ్వు కనిపించలేదు, మేము కూడా అంతగా గమనించలేదు అని చెప్పారు. నేను కనిపించని సమయం ఏమిటని ఆరా తీస్తే అది సరిగ్గా ఇంట్లో సోఫాలోంచి నేను నిద్రలేచిన సమయం అని తేలింది. అసలు ఇది ఎలా సాధ్యం? నేను ఇంట్లో నిద్రపోవడం నిజమా, లేక స్కూల్కి వెళ్ళడం నిజమా? క్లాస్మేట్స్ మాత్రమే కాకుండా టీచర్స్ కూడా నన్ను చూశామని చెప్పడమే నాకు ఆశ్చర్యంగా తోచింది. ఈ అస్పష్టమైన సంఘటన గురించి ఎంత ఆరా తీసినా నాకు సమాధానం దొరకలేదు. పైగా ఆ వయసులో దీని గురించి నేను కూడా అంతగా ఆలోచించలేదు. ఇదే నా జీవితంలో మర్చిపోలేని వింత అనుభవం అని రాసింది ఆ మెయిల్లో. అసలు ఆ మెయిల్ పంపిన వ్యక్తి ఎవరు? అసలు ఆ వ్యక్తి ఎవరు? అది ఏ స్కూల్? ఏ సంవత్సరంలో ఇలా జరిగింది? రాసిన వారు అమ్మాయా, అబ్బాయా? తనకు ప్రస్తుతం ఎంత వయసు? తను రాసింది నిజమా, అబద్ధమా? ఒక మనిషి నిద్రపోతుంటే ఆ మనిషి ఆత్మ లక్ష్యాలను ఛేదించడానికి ఎంత దూరమైనా ప్రయాణిస్తుందా? ఏదైనా చేయగలుగుతుందా? కోరిక బలాన్ని బట్టి ఇలా జరిగే అవకాశం ఉందా? అసలు ఇది ఎలా సాధ్యం? ఇలాంటి వేటికి సమాధానాలు లేవు. దాంతో ఈ కథనం మిస్టరీగానే మిగిలిపోయింది. థ్యాంక్ యూ.